Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణ కమల దళానికి కాబోయే కొత్త బాస్ ఎవరు? త్వరలోనే ఈ అంశం మీద ఉత్కంఠ వీడబోతోందా? అందుకేనేమో రేసు గుర్రాలన్నీ ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాయి. ఇది సంస్థాగతంగా జరిగే ఎంపిక ప్రక్రియ కావడంతో స్టేట్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై ఫోకస్ పెట్టారట నేతలు. ఇంతకీ ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు? పార్టీ పగ్గాలు అందుకునే రథసారథి ఎవరు? తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవరు? సారథి ఎన్నికలో స్టేట్ కౌన్సిల్ మెంబర్లే కీలకమా? డిసెంబర్ నాటికి ఎన్నిక పూర్తవుతుందా? రేసులో కీలక నేతలు ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు. తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే విషయంలో కాషాయ శ్రేణుల్లో చాలా రోజుల నుంచి ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగాను కొనసాగుతూ పొలిటికల్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లిన పార్టీ గతంతో పోలిస్తే మంచి ఫలితాలని సాధించింది. అయితే పార్టీ రూల్ ప్రకారం కొత్త సారథిని నియమించాల్సి ఉండటంతో కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది అధిష్టానం. అయితే నేతల మధ్య కొంత సమన్వయ లోపం కారణంగా దాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. తెలంగాణలో మునుపెన్నడూ లేని జోష్తో కనిపిస్తున్న బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీంతో పార్టీ సారథిని ఎంపిక చేయకుండా ఎన్నికల ప్రక్రియతో ఆ తంతును పూర్తి చేయాలని నిర్ణయించింది బీజేపీ హైకమాండ్. క్రమంగా కింది స్థాయి నుంచి పార్టీ కమిటీలను ముందుగా ఏర్పాటు చేసి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలో 35 లక్షల సభ్యత్వం పూర్తి చేసిన బీజేపీ ఇప్పటికే బూత్ కమిటీల ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. మండలంలో 50% బూత్ కమిటీలు పూర్తయితే మండల అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జిల్లాలో 50% మండల కమిటీలు పూర్తయితే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 50% జిల్లా పార్టీ కమిటీలు పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. దీంతో కాషాయ పార్టీ కొత్త సారథి ఎవరు అన్నది ఇయర్ ఎండింగ్ లోపు డిసైడ్ అయిపోతుందన్నమాట. అయితే తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టేందుకు పలువురు నేతలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఆశావహులుగా ఉన్న కీలక నాయకులు తమ అనుచరులు స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికయ్యేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి జిల్లా అధ్యక్ష ఎన్నిక సమయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్ను ఎన్నుకుంటారు. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లలో మెజార్టీ సభ్యుల నిర్ణయం ప్రకారమే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. కాబట్టి 119 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, జిల్లా అధ్యక్షుల్లో తమ అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉండేలా ఈ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నేతలు స్కెచ్ గీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పాలమూరు ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేతలు సైతం తమ పంతం నెగ్గించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి చూపుతున్న బండి సంజయ్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పై స్థాయిలో గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ నాయకుడిగా పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఈటెల సైతం ప్రెసిడెంట్ సీటును దక్కించుకునేందుకు బలంగానే కృషి చేస్తున్నట్టు కనబడుతోంది. అధ్యక్షుడి ఎన్నిక ఏ రకంగా జరిగినా పోటీ మాత్రం ఈ ఇద్దరు నేతల మధ్య ఉంటుంది అన్నది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తనకు ఇష్టమైన ఓ ఎమ్మెల్యేను లేదా మాజీ ఎమ్మెల్సీని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రేసులో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.